ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఖాదీ పరిశ్రమ గోడౌన్ను మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ చేశారు. ఆప్కో గోడౌన్లో సుమారు 15 కోట్ల రూపాయల వస్త్రాలున్నాయి. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇప్పించి పాడైన బట్టలను రీసైకిల్ చేయిస్తున్నారు. గత 5 ఏళ్లుగా వచ్చిన స్టాక్ వివరాలు, లావాదేవీలను మంత్రి సవిత తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్, రైతులకు పెట్టిన బకాయిలపై మంత్రి సవిత విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మళ్లీ సిద్ధంగా ఉన్నారని మంత్రి సవిత అన్నారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చేస్తుండేది తప్పు, కల్తీ మద్యం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు అన్న విషయం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలియజేశాం. మరి మన ముఖ్యమంత్రి కూటమి అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ పాలసీ తీసుకురావడం, నాణ్యతమైన మందు ఈరోజు సప్లై చేయడం మన అందరికీ తెలిసిన విషయం. మరి కల్తీ మద్యం కూడా జరుగుతూ ఉంది. ఆ కల్తీ మద్యం మామూలుగానే కల్తీ అంటేనే అబద్ధాలు అంటేనే దాచుకోవడం అంటేనే గంజాయి అంటేనే మన అందరికీ తెలిసి ఎవరు చేస్తున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకిను జోగి రమేష్కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుని మాట నమ్మాలా? మరి జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని చేసుకుంటుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన మరి ఏ విధంగా అమర్నాథ్ గౌడ్ బీసీ, చంద్రయ్య బీసీ, ఈరోజు ఇక్కడి నుంచే అమరావతి నుంచి తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేసిన రైతులు, మరి బీసీలు, మహిళలు, రైతన్నులు. ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు గుర్తొస్తారు, బీసీ కార్డులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, మరి తుఫాన్ గుర్తొస్తుంది, వరదలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్కో సెంట్రల్ గోడౌన్ ఉంది. దాంట్లో మొదటి నుంచి ఇక్కడ కొంత స్టాక్ ఉండిపోయింది. ఆ స్టాక్ లిక్విడేట్ అవ్వలేదు. ఆ స్టాక్ విలువ 1,60,00,000 దాకా ఉంటుంది. ఆ స్టాక్ని ఎలా లిక్విడేట్ చేయాలని మేము దాని మీద మంత్రి గారితో కలిసి ఒక నిర్ణయానికి రావాలి. అదేవిధంగా వేరే అన్ని 97 షోరూమ్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఎంతవరకు సరుకు అమ్మబడలేదు అలాంటివి కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇక్కడ. అది ఒక సుమారు 13 కోట్ల సరుకు ఇక్కడ రావడం జరిగింది. అది ఎలా లిక్విడేట్ చేయాలని కూడా మినిస్టర్ గారి ఆదేశాలు